ఇక్కడ చదివితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటే. అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, దేవునికి విధేయుడిగా జీవించేవాడు చెడుతనమును ఖచ్చితంగా అసహించుకుంటాడు. ఈరోజు మనం చెడుతనమును చూసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు సమాజంలో మనం కనపడినప్పుడు మనం అసహించగలుగుతున్నామా? ఆలోచించండి. పాపాన్ని మనం అసహించుకున్నప్పుడే దేవుని నిజంగా భయభక్తులు కలిగి ఉండడం అనేది అవుతుంది. మన పాపాన్ని ప్రేమిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామంటే ఆటోమేటిక్గా ఆయన యందు ఆయన భయం లేదు, భక్తి లేదు అని అర్థం. ఆ మధ్యన ఒక సహోదరుడు, మా ఫ్రెండ్ ఉండేవాడు, అంటే అన్ని నామకార్థంగా బతికేవాడు. అతను అన్నాడు, నాకు ఇష్టం లేదు కానీ ఫ్రెండ్ బలవంతం వల్ల నేను ఇలా డ్రింక్ చేశాను, ఇలా తాగాల్సి వచ్చింది. నాకు అదే ఈ వచనం చదివినప్పుడు అనిపించింది, నిజంగా ఇష్టం లేకపోతే అది తాగుతాడా? ఇప్పుడు మనకు నిజంగా అసహించుకునే దాన్ని ఇతను తాగడు. వాస్తవంగా చెప్పాలంటే దేవుణ్ణి ప్రేమిస్తే అది అసహించుకుంటాడు, అసహించుకునే దాన్ని ఇతను త్రాగడు. కానీ ఇతను తాగాడంటే ఇతని మనసులో దాని మీద ప్రేమ అనేది ఉంది, పాపం పట్ల. ఒక వ్యక్తి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక కాఫీ ఇచ్చాడు, వద్దంటాం ఒకసారి, రెండోసారి వద్దంటాం, ఒకవేళ అలవాటు ఉంటే మూడోసారికి తాగేస్తాం. ఆ కాఫీ కాకుండా ఇంకేదో భయంకరమైన మురికి నీళ్ళు తీసుకొచ్చి గ్లాసులో పెట్టాడు అనుకోండి, లేదంటే బొద్దింకలు తీసుకొచ్చి నీ ప్లేట్లో పెట్టాడు అనుకోండి, తింటారా? లేదంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే దాన్ని అసహించుకుంటున్నాం. దాన్ని చూస్తేనే మనకు అది బొంత పురుగు, గొంగర పురుగు చూసినా, బొద్దింకలు చూసినా మన శరీరంలో ఏదో రకమైన అసహ్యము అనేది వస్తుంది. అటువంటి అసహ్యము పాపాన్ని చూసినప్పుడు మనకు కలగాలి. నిజంగా అలా అసహ్యం కలిగితేనే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటూ పక్కన పాపాన్ని ప్రేమిస్తూ ఆ పాపం వైపు మన అడుగులు వేస్తే దేవుణ్ణి ప్రేమించినట్లు ఎలా అవుతుంది? యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు చెప్పే మాట, నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. అనగా ఆ దేవుని ఆజ్ఞలు మనం ఎప్పుడైతే పాటిస్తామో, ఆయన చెప్పినట్టుగా మన సత్ప్రవర్తన కలిగి జీవిస్తాము, లేక సత్క్రియలు చేస్తాము, అప్పుడు నిజంగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు. మనం ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. మనకి దేవుడికి ఇష్టమైన కార్యక్రమాలు మనం చూసినప్పుడు లేదా విన్నప్పుడు అవి మనం నిజంగా అసహాయించుకోగలుగుతున్నామా? లేదు, ఆ ఫీలింగ్ మనలో లేదంటే మనం ఆటోమేటిక్గా అనుకోవాలి, అంటే నేను దేవుని యందు భయభక్తులు సరిగ్గా నేను ఉంచలేకపోతున్నాను. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, నేను మా నాన్న ఇంట్లో పెరుగుతున్నాను. ఇదివరకు మా నాన్న అసలుకి చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, సినిమాలకు వెళ్ళినా కానీ ఊరుకుండేవాడు కాదు. అనగా ఆ సినిమాకి ఒకసారి తెలియకుండా సినిమాకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే చిరకబాధ వచ్చినాక తెలిసి, అనగా ఆటోమేటిక్గా మనలో ఒక తలంపు రావాలి. ఒక తండ్రి కుమారుడు నాన్నకి ఇష్టం లేని పని చేసినప్పుడు ఆటోమేటిక్గా కుమారుడిలో భయం వచ్చినట్టుగానే దేవుని యందు నన్ను సృజించిన దేవుడు, ఆయన నాకు ఆజ్ఞలు ఇచ్చాడు, నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, అద్భుతంగా మనకు రక్షణ ఇచ్చాడు. అవి మనం నిజంగా ఫాలో అవుతున్నామా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనం దేవుని ప్రేమించినట్లయితే, ఆయన ఆజ్ఞలను ప్రేమించినట్లయితే అవి గైకొంటాం. అది గైకొనడమే దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించడం అంటే ఆయన చెప్పినట్లుగా మనం జీవించడమే. ఆయన చెప్పినట్లుగా మనం జీవించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుడి కోసం ఏదైనా చేస్తాను అంటే అది చాలా మూర్ఖత్వం అవుతుంది. అనగా దేవుని వాక్యం విని ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తున్నావు, అనగా నిన్ను నువ్వే మోసపరుచుకుంటున్నావు.
ఎవరో నిన్ను మోసం చేయడం ఒక ఎత్తు, దేవుడి వాక్యం విని ఆ విధంగా ప్రవర్తించిన వాడు తనను తానే మోసం చేసుకుంటున్నాడు, అనగా తనకు తానే తెలియకుండా హాని చేసుకుంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు అది మనం రిసీవ్ చేసుకుని ఆ విధంగా జీవించడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నించాలి, చెయ్యాలి కూడా. భయంతో చేయకపోతే ప్రేమతో మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకే దేవుని మాట అట్లా మనకు భయం కంటే ఎక్కువ ప్రేమ అనేది ఉంటే ఖచ్చితంగా దేనైనా దేవుని కోసం మన శరీరాన్ని నలగొట్టుకుంటాం, ఆత్మ సంబంధులుగా జీవిస్తాం. కాబట్టి మనలో ప్రతి ఒక్కరు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చుట్టూను ఆశ్రయించుకుంటుంది. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయనకి ఇష్టమైన ప్రతి కార్యాన్ని మనం ఆశ్రయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ప్రతిదినం ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడం, వాక్యం చదవడం, అలాంటివి చేసినప్పుడు మన ఆత్మ సంబంధంగా మనం బలపడతాం. ఆత్మకు మనకు ఆహారం లభిస్తుంది. కాబట్టి శరీరానికి ఆహారం అంటే వాడు బలవంతుడు అయినట్లుగానే ఆత్మ సంబంధమైన ఆహారం మనం రిసీవ్ చేసుకున్నప్పుడు లేదంటే తీసుకున్నప్పుడు ఆత్మ సంబంధంగా మనం బలంగా ఉంటాం. శరీర సంబంధమైన ప్రతి క్రియలను జయించే శక్తిని పొందుతాం. మీరు ఆత్మానుసారులుగా ప్రవర్తించండి, అప్పుడు శరీర ఇచ్చలు నెరవేర్చరు అని ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మానుసారులుగా మనం ప్రవర్తించాలంటే ముందు మన ఆత్మ సంబంధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, లేదంటే ఆత్మీయ సహోదరులతో సంభాషించడం, ఇలాంటివి చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుని సన్నిధిలో ఆత్మ సంబంధంగా బలంగా ఉంటాం. కాబట్టి సాతాను కలిగించే ప్రతి శోధనను మనం జయించి దేవునికి నిజమైన విధేయులుగా పిల్లలుగా జీవించే గొప్ప భాగ్యాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా జీవించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు